షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి నానమ్మ. తాతయ్య గారిని ఇక్కడే వదిలేసి వెళ్దాం. ఏన్నా మే పందుక, నీకేమన్నా మెంటల్ వచ్చిందా? తాతయ్య గారిని ఎట్టా ఒగ్గేసిపోతాం? అవును గోసు, ఇంటికి పెద్ద తాతయ్య. తాతయ్య లేకుండా ఫంక్షన్ ఎలా జరుగుద్ది? ఆ విషయం నాకు తెలీదా? ఇంట్లో అయితే పర్వాలేదు, కానీ పడవలో తాతయ్యని కనిపెట్టుకుని ఉండడం చాలా కష్టం అవుతుంది. ఇందులో కట్టమేమున్నది సెల్లి, పోతురోజున్నాడు కదా, తనే తాతయ్య కనిపెట్టుకుని ఉంటాడు. నిజమే కదా నందిక? నక్షత్ర ఆరతిలో కూడా పోతురాజు తాతయ్యని కనిపెట్టుకునే ఉన్నాడు. వాడు వేడుక చూడటానికి ఒక 10 అడుగులు ముందుకు వెళ్లాడో లేదో తాతయ్య మీద అటాక్ జరిగింది. ఇప్పుడు కూడా మనం ఆనందంలో ఉంటాం నానమ్మ. టైం బ్యాడ్ అయ్యి తాతయ్యకి జరగకూడదు జరిగితే? ఏం జరుగుతుంది? ఏదో జరుగుతుందని కాదు, కానీ కీడించి మిలంచమన్నారు కదా, మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. తాతయ్యకి ఏం కాదు మేడం, తాతయ్య నేను జాగ్రత్త చూసుకుంటా. ఒక్క నిమిషం కూడా ఎవరు పాటుకుంటాను. నన్ను నమ్మండి మేడం, నన్ను నమ్మండి. నీ మీద నమ్మకం లేక కాదు పోతురాజు, పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేం. అట్టా అంటే వింటి సెల్లి, తాతయ్య గారు లేకుండా నా సీమంతం ఎట్టా జరుపుకోవాలి? తాతయ్య రావాల్సినదే. నేనేమీ కావాలని తాతయ్యని అవాయిడ్ చేయమని చెప్పట్లేదు భూమక్క, ఆయన క్షేమం కోసమే చెప్తున్నాను. తర్వాత మీ ఇష్టం, బాగా ఆలోచించుకోండి. వేరే ఆలోచన ఏం లేదు సెల్లి, తాతయ్య గారు వస్తున్నారు అంతే. వద్దు భూమి, నందిక చెప్పిన దానిలో నిజముందండి. మీరు లేకుండా సీమంతం చేయకూడదని నాకు తెలుసు, కానీ నాకు మీరు క్షేమంగా ఉండటం ముఖ్యం. నక్షత్ర హారతిలో మీపై జరిగిన దాడికి మిమ్మల్ని ఎక్కడ పోగొట్టుకుంటానేమోనని ప్రాణాలు అరచేతులు పెట్టుకున్నాను. ఆ సంఘటన ఇంకా కళ్ల ముందే కదలాడుతోంది. మరోసారి మీ ప్రాణాలు రిస్క్లో పెట్టదలుచుకోలేదు. అది కాదు నానమ్మా. ఇంకేం విందల్చుకోలేదు, నేను చెప్పేదే వినండి.